ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని మురికిపూడి గ్రామం నుండి టీడీపీలో చేరిన వైసీపీ కుటుంబాలు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే. టీడీపీ క్యాంపు కార్యాలయంలో కార్యకర్తల సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యే, ఎంపీ. ఈ నెల 15న జరిగే సీఎం పర్యటనను సక్సెస్ చేయాలని పిలుపు. ఘనంగా కాపు పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ పాల్గొన్న ఎమ్మెల్యే, ప్రముఖులు. ఈ నెల 15న సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్. అందుబాటులో ఉన్న నీటి వనరుల సద్వినియోగంతోనే నియోజకవర్గ అభివృద్ధి ముడిపడి ఉందని, ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకునేలా, వర్షాభావ పరిస్థితులను తట్టుకునేలా, నీటి నిల్వ అందుబాటులో ఉంచుకునేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని శాసనసభ్యులు పత్తిపాటి ఆదేశించారు. ఎమ్మెల్యే తన నివాసంలో ఆర్డబ్ల్యూఎస్, ఎన్ఎస్పీ, డ్రైనేజ్ బోర్డు సహా పలు విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సాగునీటి అవసరాలు తీర్చే పలు ప్రధాన వాగుల ఆధునీకరణపై వారికి కీలక సూచన చేశారు. వాగుల అభివృద్ధి, ఎత్తిపోతల పథకాల నిర్వహణ పనుల వేగాన్ని పూర్తి చేయాలని, అందుకోసం 5 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులు మంజూరు చేయిస్తామని ముఖ్యమంత్రి గతంలో హామీ ఇచ్చారని ఈ సందర్భంగా పత్తిపాటి తెలిపారు. పనులు ప్రారంభిస్తే వెంటనే నిధులు మంజూరవుతాయన్నారు. నియోజకవర్గ సాగునీటి అవసరాలకు సరిపడేలా ఎక్కడికక్కడ చెక్ డ్యాంల నిర్మాణానికి అవకాశం ఉందో పరిశీలించాలని, అన్ని వివరాలతో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని పత్తిపాటి అధికారులను ఆదేశించారు. ఎడ్లపాడు మండలం తిమ్మాపురం, సొలస, చిలకలూరిపేట మండలం ఎడవల్లి గ్రామాల సమీపంలోని కొండవీటి వాగు, నక్కవాగు, ఓగిరి వాగులపై నిర్మించి తలపెట్టిన చెక్ డ్యాంల నిర్మాణ అంచనా వ్యయం, పూర్తి వివరాలను 1-2 రోజుల తన ముందు ఉంచాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. చెక్ డ్యాం నిర్మాణానికి స్థానిక రోటరీ క్లబ్ నిర్వాహకులు కోటి ఆర్థిక సహాయం అందించడానికి ముందుకొచ్చారని, అదేవిధంగా దాతల సంస్థల సహకారంతో ప్రజలకు మేలు జరిగేలా అధికారులు చొరవ చూపాలన్నారు. ప్రధాన పంట కాలువపై తక్షణమే నిర్మించాల్సిన 30 డ్రాప్లు షట్టర్ల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని, అందుకు అవసరమైన నిధుల్ని త్వరలో మంజూరు చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు భరోసా ఇచ్చారని పత్తిపాటి పేర్కొన్నారు. పర్యాటక అభివృద్ధికి దోహదపడేలా, పర్యాటకులు, స్థానిక ప్రజల నీటి అవసరాలు తీర్చేలా కొండవీడు మండలం మధ్య నక్కవాగుపై నిర్మించి తలపెట్టిన చెక్ డ్యాం నిర్మాణ ప్రతిపాదనని వెంటనే సిద్ధం చేయాలని పత్తిపాటి అధికారులను ఆదేశించారు. ఈ చెక్ డ్యాం నిర్మాణానికి అవసరమైన నిధుల్ని కేంద్ర ప్రభుత్వం నుండి అందించేలా తాను చొరవ చూపుతామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హామీ ఇచ్చారని పత్తిపాటి తెలిపారు. అధికారులు ఈ చెక్ డ్యాం నిర్మాణానికి ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, సకాలంలో పూర్తి చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మన్నన పొందాలని, భవిష్యత్తులో మరిన్ని నిధుల సాధనకు కృషి చేయాలని పత్తిపాటి సూచించారు. డ్రైనేజీల నిర్మాణంలో అలసత్వ నిర్లక్ష్యం వహించే గుత్తేదారులపై అవసరమైన శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, రాయితీ రుణాల్ని అర్హులైన యువత, స్వయం సహాయక సంఘాల మహిళలు సద్వినియోగం చేసుకోవాలని, అర్హులైన వారికి రుణాలు అందించని బ్యాంకులపై ప్రభుత్వ చర్యలు ఉంటాయని శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. 17వ తేదీన నర్సరావుపేటలో జరిగే క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని, నియోజకవర్గ టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పత్తిపాటి సూచించారు. బుధవారం ఆయన స్థానిక క్యాంపు కార్యాలయంలో పట్టణ క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలతో చిలకలూరిపేట, ఎడ్లపాడు, నాదెండ్ల మండలాల క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలతో స్థానిక అమరావతి రెసిడెన్సీ నందు వేరువేరుగా సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబుల నర్సరావుపేట పర్యటన విజయవంతం, జాతీయ ఓటర్ల సమగ్ర సర్వేపై పత్తిపాటి వారికి దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఫోన్ ద్వారా మాట్లాడిన నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు 15న నర్సరావుపేటలో జరిగే ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి పర్యటన విజయవంతంపై క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలకు పలు సూచన చేశారు. ఇన్ఛార్జీలతో ప్రత్యేకంగా సమావేశమైన పత్తిపాటి నర్సరావుపేట సభ నిర్వహణ, జన సమీకరణ, సర్ నిర్వహణపై వారితో సమగ్రంగా చర్చించారు. బ్యాంకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అర్హతలు ఇవ్వకపోతే కూడా చెప్పమంటాను కరెక్ట్. సివిల్ క్లియర్ ఉండాలి, ఎడ్యుకేషన్ లోన్ కానీ, ముద్రా లోన్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ లోన్స్ కానీ సివిల్ క్లియర్గా ఉండి చేయకపోతే కూడా చెప్పమంటున్నారు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. రేపు 30,000 మంది కూడా అందరూ లబ్ధిదారులే. 30,000 మంది కూడా రేపు లబ్ధిదారులతో మీటింగ్ జరుగుతుంది. 11:30కు వస్తారు, 1 గంటకు వెళ్తారు, 10 గంటలు గ్రౌండ్లో ఉండాలి, 10 తర్వాత రానివ్వరు. మనలో కూడా వచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా రావచ్చు. బస్సులు పెడుతున్నాం, ప్రతి బస్సుకి మనం ఒక మనిషిని కూడా ఇవ్వాలి. ప్రతి బస్సుకి ఒక పార్టీ లీడర్ని ఇవ్వాలి. బస్సుకి 60 మందిని ఎక్కిస్తున్నారు.
500 బస్సులు పెడుతున్నారు. మొత్తం మీద బస్సుకు 60 మంది, మనకి 8,500 మంది మన నియోజకవర్గం. 8,500కి డివైడెడ్ బై 60 చొప్పున బస్సులన్నీ ఇస్తున్నారు. జెంట్స్ కూడా కావాలంటే బస్సులు ఇస్తున్నారు. మనకు కూడా ఎన్ని కావాలంటే ఆర్టీసీ బస్సులు. కాబట్టి మనం కూడా వెళితే సీఎం ప్రోగ్రాము కోఆర్డినేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సీతారామన్ గారు వస్తున్నారు, నిర్మలా సీతారామన్ గారు, చంద్రబాబు గారు వస్తున్నారు. గంటన్నర ప్రోగ్రాం. అక్కడ మంచినీళ్ళు, స్నాక్స్, లంచ్ కూడా అరేంజ్ చేస్తున్నారు. ఎవరి బస్కు వాళ్ళకి లంచ్ ప్యాకెట్లు ఇస్తారు. మీటింగ్ దగ్గరేమో స్నాక్స్ ఇస్తున్నారు. ఇది బస్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుంది. యా మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. కమిటీ మెంబర్స్ అందరికీ కూడా రేపు 17వ తారీఖున ఏదైతే ముఖ్యమంత్రి గారు అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి గారు సమక్షంలో కార్యక్రమం జరుగుతూ ఉందో నర్సంపేటలో దయచేసి అందరూ కూడా పాల్గొనవలసిన అవసరం ఉంది పెద్ద ఎత్తున. ఎందుకంటే దాదాపు 2,500 కోట్ల రూపాయల దాకా ఆ రోజు లోన్స్ అన్ని కూడా శాంక్షన్ చేస్తా ఉన్నారు. చేసిన పనిని మనం పార్టీ వైపు చేసిన పని మనం క్రెడిట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు మొబిలైజేషన్ లో కూడా మీరు పెద్ద ఎత్తున రావాలి, ఆర్ఎండి కూడా తీసుకొని రావాలి. తీసుకొని వస్తే ఆ కార్యక్రమం సక్సెస్ చేస్తేనే మనకి పార్టీకి అందరికీ కూడా ఉపయోగంగా ఉంటుంది, మంచి పేరు కూడా వస్తూ ఉంది. కాబట్టి దయచేసి మీరు సీరియస్ తీసుకొని ఈ మొబిలైజేషన్ అనే దాన్ని అందరినీ కూడా దయచేసి అక్కడ తీసుకొచ్చడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని కోరుతా ఉన్నాం. నాకు వచ్చిన వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 10 లోపల వచ్చినట్టు ప్లాన్ చేయండి. అలాగే 1:30కి బస్సెస్ కలుగుతాయి. బస్సెస్ కలిగిన తర్వాత భోజనం అంతా కూడా బస్సెస్ లోనే ఇస్తాము. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆర్టీసీ వాళ్ళు బస్సెస్ కూడా అరేంజ్ చేస్తా ఉన్నారు. ఓన్లీ మీరు చేయవలసిన మోటివేషన్ అనేది ఆ బస్సెస్ అనేది కొద్దిగా ఎక్కించేటప్పుడు దగ్గరగా ఉండి మీరు ఓనర్షిప్ తీసుకొని చేస్తే బాగుంటుందనే ఉద్దేశంలో చేయాలని కోరుతూ అందరికీ కూడా ధన్యవాదాలు. చిలకలూరుపేట మండలం మురికిపూడికి చెందిన వైసీపీ సానుభూతి పరులని 20 కుటుంబాలకు చెందిన వడ్డెర్లు, చెంబేటి కుటుంబ సభ్యుల మరో 30 మంది బుధవారం పత్తిపాటి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పత్తిపాటిని ఆయన నివాసంలో కలిసిన వైసీపీ కార్యకర్తలు ఆ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, అధినేత జగన్ దిగజారుడు రాజకీయాలు, నేర స్వభావ మనస్తత్వాన్ని భరించలేక తాము టీడీపీలో చేరడానికి సిద్ధమైనట్లు తెలిపారు. వారి కోరికను మన్నించిన పత్తిపాటి స్థానిక టీడీపీ నాయకులతో కలిసి చెంబేటి వెంకటేశ్వర్లు, శ్రీను, పెద్ద వెంకటేశ్వర్లు, వేముల సుబ్బయ్యమ్మ, గుంజు పేరయ్య, వెంకటేశ్వర్లు, బత్తుల ఏసుదానమ్మ మిగిలిన వారికి పార్టీ కండువా కప్పి సాధారణంగా తెలుగుదేశంలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అబ్జర్వర్ అడక స్వాములు, సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, మండల అధ్యక్షుడు జవాది మదన్ మోహన్, టీడీపీ నాయకులు గుంజి శ్రీనివాసరావు, చిగురుపాటి రాజా, బాబు, కొమ్మనబైన రామారావు, సిద్దయ్య, ఉయ్యాల గోవిందు, కుంభ సుబ్బారావు, పఠాన్ సైదా, షేక్ బాజీ, గ్రామ నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేట మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కొలిశెట్టి శ్రీనివాసరావు, గోల్డ్ శ్రీను తండ్రి జాల రామయ్య మృతి చెందిన విషయం తెలుసుకున్న శాసనమండలి సభ్యుడు మర్రి రాజశేఖర్ పట్టణంలోని చౌదరా సెంటర్ లో ఉన్న వారి నివాసానికి వెళ్లి రామయ్య పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం శ్రీనివాసరావుతో పాటు కుటుంబ సభ్యుల్ని పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా జాల రామయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించిన మర్రి రాజశేఖర్ ఈ విషాదాన్ని తట్టుకున్న ధైర్యాన్ని కుటుంబ సభ్యులకు భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు. వారి కుటుంబానికి పార్టీ శ్రేణులు ఎల్లప్పుడూ అండగా ఉంటాయి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజటి నరేంద్ర, గట్ట జయకృష్ణ, గట్ట రమేష్, పెన్న సాంబశివరావు, జల్లెడి గణేష్ తదితరులు పాల్గొని జాల రామయ్య పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి తమ సంతాపం తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట విద్యుత్ చౌర్యం అక్రమ వినియోగాన్ని అరికట్టేందుకు విద్యుత్ శాఖ విజిలెన్స్ ఆపరేషన్ విభాగాలు ఎడ్లపాడు సెక్షన్ పరిధిలో విస్తృత తనిఖీలు నిర్వహించాయి. సిఆర్డీఏ పర్యవేక్షక ఇంజనీర్ సిహెచ్ రమేష్ ఆధ్వర్యంలో 32 బృందాలు 1479 విద్యుత్ సర్వీసులను పరిశీలించాయి. నిబంధన ఉల్లంఘించిన వినియోగదారులపై 3.88 లక్షల జరిమానా విధించారు. మీటర్ లేకుండా విద్యుత్ చౌర్యానికి పాల్పడిన 3 అక్రమ వినియోగానికి పాల్పడ్డ 10 మందికి, అధిక లోడ్ వినియోగించిన 68 మందికి జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, రెండోసారి పట్టుబడితే అరెస్టు చేసి రిమాండ్కు పంపిస్తామని హెచ్చరించారు. చౌర్యంపై సమాచారం అందించే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అధికారులు వెల్లడించారు.
పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం చిరుమామిలి గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణపై మాజీ సర్పంచ్ దంపతులతో పాటు మరో వ్యక్తిపై నాదెండ్ల పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. మాజీ సర్పంచ్ సింగారెడ్డి లక్ష్మి, ఆమె భర్త కోటిరెడ్డి శివరామ కోటిరెడ్డిలపై కేసు నమోదైంది. 2019 నుండి 2024 మధ్య పీడబ్ల్యూఎస్ వాటర్ స్కీమ్ మినరల్ వాటర్ ప్లాంట్ నిర్వహణలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణ ఉన్నాయి. పంచాయతీకి రావాల్సిన సుమారు కోటి నిధులు ఖాతాలో జమ చేయకుండా వినియోగించినట్లు, అలాగే 47 లక్షల వరకు విద్యుత్ బిల్లులు పెండింగ్ లో ఉన్నట్లు విచారణలో గుర్తించారు. ఈ వ్యవహారంపై డివిజనల్ పంచాయతీ అధికారి విచారణ జరిపి కలెక్టర్ కు నివేదిక అందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డిప్యూటీ ఎంపీడీఓ పోలీసులకు ఫిర్యాదు చేయగా నాదెండ్ల పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 15న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నర్సరావుపేటలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో కలిసి పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ మంత్రి మాట్లాడారు. మన ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా భారీ రుణ మేళా కార్యక్రమం, క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమం పల్నాడు జిల్లాలో నిర్వహించుకోవడం అదృష్టమని, ఈ కార్యక్రమంలో సుమారు 30,000 మంది లబ్ధిదారులు పాల్గొనున్నారు అని, జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వస్తారని, వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాటు చేయాలని తెలిపారు. సుమారు 500 బస్సులు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనే సుమారు 2,500 కోట్ల రుణాల్ని వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల కింద పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. PMFME, PM, EGP, ముద్ర, MSME, వ్యవసాయం, విద్య, కిసాన్ క్రెడిట్ కార్డ్ తదితర పథకాల లబ్ధిదారులకు రుణాలు అందజేయనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా బ్యాంకుల కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాలకు సంబంధించిన అనుమతి పత్రాలను కూడా ఈ కార్యక్రమంలో అందజేయనున్నట్టు తెలిపారు. వెనుకబడిన పల్నాడు జిల్లాలో పరిశ్రమలు, వ్యవసాయం, స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు ఈ రుణ మేళా కీలకంగా మారుతుందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ జిల్లాలో ఇంకా పెండింగ్ లో ఉన్న లోన్లు త్వరగా మంజూరు చేయాలని తెలిపారు. సమీక్ష అనంతరం నర్సారావుపేటలో స్థానిక కోడెల శివప్రసాద్ స్టేడియం సభా ప్రాంగణాన్ని, ఇస్సేపాలెంలో హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎస్పీ ఉమామహేశ్వరరావు, నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు, చిలకలూరిపేట ఎమ్మెల్యే పుల్లారావు, పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి, సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, గురుజల ఎమ్మెల్యే ఎర్రబతిరేని శ్రీనివాసరావు, జిల్లా అధికారులు, బ్యాంకు అధికారులు తదితరులు పాల్గొన్నారు. He is from finance bank with us. So he is coordinating with you. ఖరీఫ్ సాగుపై జిల్లా కలెక్టర్ సమీక్ష. వర్షాభావ పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. రైతులకు విత్తనాలు, ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. పల్నాడు జిల్లాలో ఖరీఫ్ 2026 సాగు పరిస్థితులు, వర్షపాతం, విత్తనాలు, ఎరువుల లభ్యత, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలుపై జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారులు జిల్లాలోని ప్రస్తుత సాగు పరిస్థితులు, రైతులకు అందుతున్న సేవలపై కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి ఎం జగన్నాథం మాట్లాడారు. జిల్లా భౌగోళిక విస్తీర్ణం 7.30 లక్షల హెక్టార్లు కాగా నికర సాగు విస్తీర్ణం 3.42 లక్షల హెక్టార్లు అని తెలిపారు. జిల్లాలో 4.87 లక్షల మంది రైతులు ఉండగా వారిలో 93.6% మంది చిన్న సన్నకారు రైతులేనని వెల్లడించారు. జూన్ 1 నుండి జూలై 13 వరకు జిల్లాలో 110.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, ఇది సాధారణంతో పోలిస్తే 18.4% తక్కువైన ప్రస్తుతం పరిస్థితి సాధారణంగానే ఉందని అధికారులు తెలిపారు. జూలై 13 నాటికి జిల్లాలో 23,721 హెక్టార్లలో ఖరీఫ్ పంటల సాగు పూర్తయిందని, గత ఏడాదితో పోలిస్తే సాగు విస్తీర్ణం పెరిగిందని పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్ కు అవసరమైన విత్తనాలు, ఎరువులు
తగిన నిల్వల్లో ఉన్నాయని, రైతులకు ఎలాంటి కొరత లేకుండా సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పచ్చి రొట్టె విత్తనాలు 50% రాయితీపై 20,225 మంది రైతులకు 6,314 క్వింటాలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. అలాగే ఏపీఏఎంఎస్ 2.0 ద్వారా యూరియా DAP పంపిణీ పారదర్శకంగా కొనసాగుతుందని, ఇప్పటివరకు 8,060 మంది రైతులకు 1,311.07 మెట్రిక్ టన్నుల యూరియా, 465.58 మెట్రిక్ టన్నుల DAP పంపిణీ చేసినట్లు వివరించారు. 1,463 మంది కౌలు రైతులకు కూడా ఈ సేవలు వినియోగించుకున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ పంట నమోదు, CRC కార్డుల జారీ, కౌలు రైతులకు రుణాల మంజూరు ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాభావ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైతే ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను అమలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. రైతులకు పంటల బీమా, సాగు సలహాలపై విస్తృత అవగాహన కల్పించాలని, రైతు సేవా కేంద్రాల ద్వారా సేవలు మరింత సమర్థవంతంగా అందించాలని ఆదేశించారు. ఖరీఫ్ 2026 పంటల బీమా నమోదు గడువులను కూడా అధికారులు వెల్లడించారు. కంది, వరి, ఎండు మిరప, పత్తి పంటలకు నిర్ణయించిన గడువులోపు ప్రీమియం చెల్లించి బీమా నమోదు చేసుకోవాలని రైతులకు సూచించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖకు చెందిన జిల్లా మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. మహిళలు, చిన్నారుల హక్కుల పరిరక్షణ, భద్రతపై అవగాహన కల్పించేందుకు నాదెండ్ల ICDS ప్రాజెక్టు పరిధిలోని వంకాయలపాడు సెక్టర్ బోయపాలెం గ్రామంలోని ST అంగన్వాడీ కేంద్రంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పరిరక్షణ విభాగం కౌన్సిలర్ కె కొండలరావు మాట్లాడారు. తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతూ వారి భావాల్ని అర్థం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా బాలికల విద్యకు ప్రాధాన్యతనిస్తూ ఉన్నత విద్య అభ్యసించేలా ప్రోత్సహించాలని కోరారు. వంకాయలపాడు ICDS సూపర్వైజర్ సామ్రాజ్యం మాట్లాడారు. మహిళలు, పిల్లలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న భయపడకుండా సంబంధిత హెల్ప్ లైన్ సేవల్ని వినియోగించుకోవాలని సూచించారు. చైల్డ్ హెల్ప్ లైన్ 1098, మహిళా హెల్ప్ లైన్ 181, అత్యవసర సేవలు 100-112, టెలిమానిస్ 14416 వంటి సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అవసరమైన వారికి స్థానిక అంగన్వాడీ కేంద్రాల ద్వారా కౌన్సిలింగ్ సేవలు కూడా అందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు SK కరీమున్, D నర్మదతో పాటుగా గ్రామానికి చెందిన సుమారు 20 మంది మహిళలు పాల్గొన్నారు. మహిళలు, పిల్లల హక్కుల భద్రత, ప్రభుత్వ సహాయ సేవలపై అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు. పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీగా బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నర్సరావుపేట పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు ఆయన స్వయంగా పరిశీలించారు. కార్యక్రమం జరిగే ప్రాంతాలను సందర్శించి పోలీసు అధికారుల సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. సీఎం పర్యటన ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా ప్రశాంతంగా జరిగేలా పటిష్ట భద్రతా ఏర్పాటు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం ఓటర్ల సమగ్ర సర్వే గడువును మరో 10 రోజులు అనగా ఈ నెల 24వ తేదీ వరకు పొడిగించినట్లు చిలకలూరుపేట మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణ పరిధిలో అనివార్య కారణాల వల్ల ఇంకా ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజలు తమ ఫారాల్ని పూర్తి చేసి సంబంధిత బూత్ లెవెల్ ఆఫీసర్లకు అందజేయడం ద్వారా వాటిని ఆన్లైన్లో నమోదు చేసి మ్యాపింగ్ చేయడానికి వీలుంటుందని ఆయన వివరించారు. ఫారాలు నింపడంలో ఏవైనా సందేహాలు ఉంటే ఆ ఫారంలోనే ముద్రించి ఉన్న BLO ఫోన్ నెంబర్ను సంప్రదించవచ్చని, వారు తగిన సహాయం చేస్తారని సూచించారు. ఇంకా ఎవరైనా ఫారాలు సమర్పించిన వారు వెంటనే ఈ అదనపు గడువును ఉపయోగించుకుని తమ ఓటు హక్కు భద్రపరచుకోవాలని కమిషనర్ శ్రీహరిబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఓటర్ల సమగ్ర సర్వే యొక్క గడువుని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు 10 రోజులు పొడిగించారు. అంటే ఈ రోజు నుంచి 10 రోజులు 24వ తారీఖు వరకు పొడిగించారు. కాబట్టి చిలకలూరుపేట పట్టణంలోని ప్రజలు ఎవరైనా ఏదైనా అనివార్య కారణాల వల్ల ఆ ఎన్యుమరేషన్ ఫామ్ కానీ ఇంకా సబ్మిట్ చేయకుండా ఉంటే వాళ్ళు ఇప్పుడు కూడా సబ్మిట్ చేయొచ్చు. వాళ్ళు ఆ ఎన్యుమరేషన్ ఫామ్ని ఫిలప్ చేసి కన్సర్న్డ్ BLO కానీ ఇవ్వగలిగితే దాన్ని ఆన్లైన్ చేయడానికి, మ్యాపింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలనేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్నా కానీ మీకు ఇచ్చిన ఫామ్లో BLO ఫోన్ నెంబరు అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ నెంబర్కి ఫోన్ చేసి కూడా మీరు మాట్లాడచ్చు. BLO మీకు తగిన సహాయం చేస్తారు. దాన్ని ఎలా ఫిలప్ చేయాలి అనే విషయాన్ని కూడా వాళ్ళు క్లియర్గా మీకు తెలియజేస్తారు. కాబట్టి ఎవరైతే ప్రజలు ఎన్యుమరేషన్ ఫామ్స్ని ఇంకా సబ్మిట్ చేయకుండా కొన్ని కారణాల వల్ల ఉన్నట్లయితే వాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళ యొక్క ఓటు హక్కుని అలా భద్రపరచుకోవచ్చు అనేసి అందరికి కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రాజకీయ విద్యారంగంలో కాపు యువత ముందంజలో ఉందని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అన్నారు. శ్రీకృష్ణదేవరాయ విద్యా అభివృద్ధి కమిటీ, కాపు టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ప్రతిభ కనబరిచిన విద్యార్థుల్ని సన్మానించి ఆర్థిక ప్రోత్సాహం అందించారు. విద్యార్థుల అవకాశాలు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని రావు సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. కొండవీడు కోటపై శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, విద్యార్థులు, అధికారులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అందరికీ కూడా
వేదిక ఉన్న అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఈరోజు ఒక మంచి కార్యక్రమం. ఇవాళ ఏదైనా ఒక కార్యక్రమం ఉంది అని చెప్పి ఒక దాత దగ్గరికి వెళ్తే ఆ దాతలు తిరస్కరించేటువంటి పరిస్థితి. ఇవాళ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో జనాల దగ్గర డబ్బులు చాలా తక్కువ ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది విద్యార్థులను మనం ప్రోత్సహిద్దామనేటువంటి ఒక సంకల్పంతో మన శ్రీకృష్ణదేవరాయల విద్యాభివృద్ధి కమిటీ వెళ్ళి అడగగానే ముందు వెనక చూడకుండా దాతృత్వం ప్రదర్శించినటువంటి దాతలందరికీ కూడా ఈ విద్యాభివృద్ధి కమిటీ తరపు నుంచి హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, మరి అత్యధిక మార్కులు సాధించి ఈరోజు ఈ విద్యార్థి పురస్కారానికి ఎంపికైనటువంటి విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, సహజంగా కాపుల్లో ఒక పోరాడే తత్వం ఉంటుంది, భుజబలం ఉంటుంది. ఆ పోరాడే తత్వం అన్ని రంగాల్లో, విద్యారంగం కానీ రాజకీయ రంగం కానీ అన్ని రంగాల్లో కూడా ఈరోజు కాపులు ముందుకు దూసుకు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి విద్యార్థులు మంచి చక్కటి భవిష్యత్తు కోసం ఇందాక పెద్దలు కొన్ని మంచి సూచనలు చేశారు. చైనాలో జూలై 15 నుండి 25కు జరగనున్న ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ వాలీబాల్ లెవెల్ 3 కోచ్ల కోర్సుకు భారత ప్రభుత్వ అధికారిక సిఫార్సుతో ఎంపికైన ఎడ్లపాడు మండలం మైదవోలు గ్రామానికి చెందిన నక్క శ్రీనివాసరావు పల్నాడు జిల్లాకి గర్వకారణంగా నిలిచారని పలువురు హర్షం వ్యక్తం చేశారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా చైనా ప్రయాణ ఖర్చుల వసతి ఖర్చులు భరించలేని పరిస్థితి ఏర్పడడంతో ఎడ్లపాడు గ్రామానికి చెందిన ముత్తవరపు సుబ్బారావు, రామయ్య గారి వెంకటేశ్వర్ల కుటుంబ సభ్యులు ప్రయాణ ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ముత్తవరపు సుబ్బారావు కుటుంబ సభ్యులు మాట్లాడారు. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి, రాష్ట్రానికి, గ్రామానికి మంచి పేరు తీసుకురావడానికి కృషి చేస్తున్న ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ప్రతిభకు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో తమ వంతు సహాయం అందించినట్లు తెలిపారు. నక్క శ్రీనివాసరావు ఈ కోచ్ల కోర్సును విజయవంతంగా పూర్తి చేసి భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్ కు, మైదవోలు గ్రామానికి మరింత గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న బూత్ లెవెల్ ఆఫీసర్లు, బిఎల్ఓలు, సూపర్వైజర్లకు కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త తెలిపింది. ప్రత్యేక ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమంలో అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించినందుకు గుర్తింపుగా వారికి ప్రత్యేక పారితోషికం మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ మెమో నెంబర్ 610 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల ప్రకారం ప్రతి బిఎల్ఓ, సూపర్వైజర్ కు అదనంగా 6,000 వన్ టైం ప్రత్యేక బోనస్ చెల్లించనున్నారు. దీంతో ఇప్పటికే మంజూరైన పారితోషికంతో కలిపి బిఎల్ఓలకు మొత్తం 18,000, సూపర్వైజర్లకు మొత్తం 24,000 అందనుంది. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడంలో బిఎల్ఓలు, సూపర్వైజర్లు కీలక పాత్ర పోషించారని ఎన్నికల సంఘం పేర్కొంది. ఇంటింటి సర్వే నిర్వహించడం, ఓటర్ల వివరాల ధృవీకరణ, కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, తొలగింపులు వంటి ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించినందుకు ఈ ప్రోత్సాహకం అందిస్తున్నట్టు తెలిపింది. అదనపు పారితోషికాన్ని అర్హులైన బిఎల్ఓలు, సూపర్వైజర్ల బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ చేయాలని రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశించారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల విధుల్లో పాల్గొన్న వేలాది మంది బిఎల్ఓలు, సూపర్వైజర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు, ప్రజా నాట్య మండలి రాష్ట్ర కళాకారుడు సిఆర్ మోహన్ రావు వర్ధంతి కార్యక్రమాన్ని ఈ నెల 20వ తేదీ నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా సహాయక కార్యదర్శి షేక్ హుస్సేన్ తెలిపారు. సోమవారం సాయంత్రం సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరవీరుడు, కార్మిక ఉద్యమాల నిర్మాత సిఆర్ మోహన్ రావు వర్ధంతి కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలి అక్కినేని వనిజ, జిల్లా కార్యదర్శి ఎం మారుతి వరప్రసాద్ తో పాటు రాష్ట్ర జిల్లా నాయకులు తదితరులు హాజరు కానున్నారని తెలిపారు. సిఆర్ మోహన్ విద్యార్థి దశ నుండే పలు కార్మిక ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారని, అనేక ఉద్యమాల్లో పాల్గొని చిలకలూరిపేట నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేశారని గుర్తు చేశారు. ఈ నెల 20న జరిగే సిఆర్ మోహన్ రావు సంస్మరణ సభకు ఆయన అభిమానులు, సానుభూతి పరులు, వివిధ విభాగాల్లో ఉన్న పార్టీ నాయకులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి షేక్ సుబాని, సిపిఐ నియోజకవర్గ సహాయక కార్యదర్శి బొంత ధనరాజ్, పట్టణ కార్యదర్శి చెరుకుపల్లి నిర్మల, ఏఐటీసీ ఏరియా కార్యదర్శి దాసరి వరహాలు, వేలూరు గ్రామ సిపిఐ కార్యదర్శి ఏలిక శ్రీనివాసరావు, ఏఐవైఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి కె మల్లికార్జున్, బొంత నాజర్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని దాసరి కాలనీలో నివారికుల దేవత మంత్రాలమ్మ తల్లి పొంగల కార్యక్రమం మంగళవారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా కాలనీ మొత్తానికి అన్నదానం నిర్వహించారు. ఈ పండుగను తిరునాళ్ల అనంతరం వచ్చే మొదటి మంగళవారం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆలయ కమిటీ సభ్యులు, దాసరి కార్పొరేషన్ డైరెక్టర్ చిన్న బ్రహ్మేశ్వరరావు, పేద బ్రహ్మేశ్వరరావు, తుపాకుల హరికృష్ణ, తిరుమలరావు తదితరులతో పాటుగా దాసరి కాలనీ పెద్దలు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.
మన నియోజకవర్గ మాజీ మంత్రివర్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మా దేవస్థానానికి 32 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించారు. ఆ డబ్బుతోనే ఇంత ఘనంగా ఈ గుడి డెవలప్ అవుతుంది. అలాగనే అమ్మవారి తిరునాళ్ళ మహోత్సవం అయిపోగానే 3వ రోజు శ్రీ మంత్రాలమ్మ తల్లి మా కుల దేవత మా తల్లి, అలాగనే ఆ తల్లి సోదరుడు యలమందయ్య వారిద్దరికి మేము ఇక్కడ ఎంతో ఘనంగా కార్యక్రమం నిర్వర్తిస్తాం. ప్రతి ఏడు మంత్రాలమ్మ తల్లి 3వ రోజు మంగళవారం రోజు ఆ తల్లికి పెట్టుకోవటం ఆనవాయితీ. అలాగనే ఆ తల్లికి ఒక కొబ్బరికాయ ఎవరు కొట్టరు, ఒక జీవాన్ని ఎవరు, ఒక కోడిని ఎవరు ఆ తల్లికి సమర్పించే పొంగల కార్యక్రమం కానీ 2 పొంగలు పెడతారు, 2 కొబ్బరికాయలు కొడతారు. ఆ తల్లికి ఆనవాయితీ. ప్రతి వేడి దాసరి కులం తరఫున రాష్ట్రంలో ఉన్న మా కులస్తులందరూ, పల్నాడు జిల్లాలో ఉన్న మా కులస్తులందరూ ఇక్కడ ఈ కార్యక్రమానికి అందరూ హాజరవుతారు. రాత్రకాలంలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి 32వ తిరునాళ్ళ సందర్భంగా 5 రోజులు అమ్మవారికి కన్నులు తిరుముట్లు గొలిపే విధంగా తిరణాలు జరిగింది. ఈ తిరణాలు అయిపోయిన తర్వాత 3వ రోజు మా యొక్క కులదేవత మంత్రాలమ్మ తల్లికి పెట్టుకుంటాము. ఈ తల్లికి పెట్టుకున్న దాంతో ఇవాళతో కూడా తిరణాల మాకు లాస్ అవుతుంది, సమాప్తం అవుతుంది తిరణాల. ఆ చల్లని తల్లి చూపులు ఈ యొక్క కాలనీలో ఉండబట్టే మేము ఇంత చల్లగా ఉంటున్నాము. జై భవాని, జై దుర్గా భవానికి, జై దుర్గా భవానికి, జై దుర్గా భవానికి, జై మంత్రం తల్లికి, జై మంత్రం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎడ్లపాటు రైతు సేవా కేంద్రంలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి ఏ హరిప్రసాద్ రైతులకు ఖరీఫ్ సాగు ఎల్నినో పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో పత్తిలో గులాబీ రంగు పురుగు, రసం పీల్చే పురుగుల బెడద పెరిగి దిగుబడులు తగ్గే అవకాశం ఉందన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తక్కువ కాలంలో పండే బెట్ట పరిస్థితులను తట్టుకునే పంట రకాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. వరికి బదులుగా జొన్న, సజ్జ, రాగులు వంటి చిరు ధాన్యాలు సాగు చేయడం మంచిదన్నారు. పత్తి పంటలో పసుపు, నీలం జిగురు ట్రాప్స్ ను 20 చొప్పున ఏర్పాటు చేయడంతో పాటు పొలం చుట్టూ రక్షక పంటలు సాగు చేయాలని సూచించారు. బెట్ట పరిస్థితుల్లో పొటాషియం నైట్రేట్ లేదా యూరియాను నీటితో కలిపి పిచికారీ చేయడం ద్వారా పంట రక్షించుకోవచ్చన్నారు. కౌలు రైతులు తప్పనిసరిగా CCRC పొందాలని, దాని ద్వారా సహకార బ్యాంకులు, సొసైటీల నుండి గరిష్టంగా 1 లక్ష వరకు రుణాలు పొందవచ్చని తెలిపారు. యూరియా, DAP ఎరువులు APA IMS యాప్ ద్వారా మాత్రమే పంపిణీ చేయబడతాయని, రైతులందరూ పంట నమోదు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ జిల్లా కోఆర్డినేటర్ ఏ సుబ్బారావు మాట్లాడారు. ఖరీఫ్ 2026 సీజన్ కు పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంట బీమా పథకం కింద పత్తి రైతులు ఎకరానికి 1900 చెల్లించి నెల 31లోగా బీమా నమోదు చేసుకోవాలని కోరారు. CSC మీ సేవా కేంద్రాలు లేదా ఇన్సూరెన్స్ ఏజెంట్ ద్వారా నమోదు చేసుకోవచ్చని వివరించారు. పట్టు పరిశ్రమ శాఖ టెక్నికల్ అసిస్టెంట్ పి రామ్మోహన్ రావు పట్టు పరిశ్రమ, మల్బరీ సాగు, ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో AEO జీవన్, రైతు సేవా కేంద్ర సిబ్బంది, బిలాల్, ఎడ్లపట్టు గ్రామ నాయకులు, రైతులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా కొండవీడు కోటపై దాదాపు 700 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రముఖ సూఫీ సద్గురువు హజరత్ రఫీ సయ్యద్ బాషా దర్గా ఉరుసు ఉత్సవాన్ని ఈ నెల 26వ తేదీన అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు దర్గా ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ పవిత్ర ఉత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని మాజీ మంత్రి చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావును గ్రామ పెద్దలు, దర్గా కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉరుసు మహోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పోస్టును పత్తిపాటి పుల్లారావు ఆవిష్కరించారు. అనంతరం దర్గా ఉత్సవ విశిష్టత, ఏర్పాట్లపై కమిటీ సభ్యులు ఆయనకు వివరించారు. ఉరుసు మహోత్సవాన్ని అన్ని మతాల ప్రజలు సామరస్య వాతావరణంలో ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా పత్తిపాటి పుల్లారావు మాట్లాడారు. కొండవీడి దర్గా ఉరుసు మహోత్సవం మత సామరస్యానికి ప్రత్యేకంగా నిలుస్తుందని, ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని ప్రత్యేక ప్రార్థన నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుందన్నారు. ఈసారి కూడా విజయవంతం చేసేందుకు కమిటీ సభ్యులు చేస్తున్న కృషిని అభినందించారు. ఉరుసు మహోత్సవానికి జిల్లా నలుమూలలతో పాటు వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దర్గా కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, దర్గా కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కాపు సామాజిక వర్గానికి చెందిన 10వ తరగతిలో 550కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు దాతల సహకారంతో ఘన సత్కార కార్యక్రమం నిర్వహించారు. చిలకలూరుపేటలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థుల్ని శాలువాతో సత్కరించి నగదు బహుమతులు, దుస్తులు, శ్రీకృష్ణదేవరాయ విద్యా కమిటీ జ్ఞాపికలు అందించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు తోట బ్రహ్మస్వాములు, సత్యం, చెన్నకేశ్వరు, రమేష్ బాబు తదితరులు ముందుండి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ ఎంఎస్ చైర్మన్ వడ్రానం హరిబాబు, నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం, బీజేపీ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల శివ, నాగేశ్వరరావు, జనసేన పార్టీ సమన్వయకర్త తోట రాజా రమేష్, టీడీపీ రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి మిరియాల రత్నకుమారి, అర్బన్ సిఐపి రమేష్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు సమద్ ఖాన్, మున్సిపల్ మాజీ చైర్మన్ రఫానీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు మాట్లాడారు. విద్యార్థులను ప్రోత్సహించి ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న తోట బ్రహ్మస్వాముల్ని అభినందించారు. కొండవీడి కొండపై శ్రీకృష్ణదేవరాయ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కమిటీ ముందుకు వస్తే తన సహకారం అందిస్తామని తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తుందని పేర్కొన్నారు. ప్రతి సామాజిక వర్గ చరిత్రను గుర్తించి గౌరవించడం మంచి సాంప్రదాయమని ప్రముఖ నాయకుడు ముద్రగడ పద్మనాభం మృతి బాధాకరమని తెలిపారు. తోట బ్రహ్మస్వాములు మాట్లాడుతూ చిలకలూరుపేట అభివృద్ధి అంటే పత్తిపాటి పుల్లారావు పేరు గుర్తుకొస్తుందని, నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు ప్రత్యేకమని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, కాపు నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉన్నత శిఖరాలు అధిరోహించాలనే ఒక విశాల సహృదయంతో మాజీ మంత్రివర్యులు మరియు మన చిలకలూరుపేట నియోజకవర్గ శాసనసభ్యులు మరియు టీడీఎంసీ గుంటూరు చైర్మన్ యువకులు వడ్రానం హరిబాబు నాయుడు గారు, మరి శ్రీమతి మిరియాల రత్నకుమారి గారు, మరి తోట శ్రీనివాసరావు గారు, మరి గౌరవ సిఐ మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పాడు, నేను కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాను, కాపు పిల్లలందరికీ కూడా చదివించి విదేశానికి చప్పట్లతో ఆ విద్యార్థినికి అభినందనలు తెలియజేయాలి. అచ్చుకోల రేణు సాయి వర్ష 593 మార్కులు. ఓకే, బాలశెట్టి చరణ్ సాయి ప్రతాప్ లైన్ లో రావాలండి. నెక్స్ట్ తోట చంద్రిక, నద్దూరి హేమలక్ష్మి, ఇళ్ళ రాహిత్య, ముఖ్య అతిథులందరూ కూడా విద్యార్థులకు జ్ఞాపిక మరియు నూతన వస్త్రాలు, నగదు బహుమానం అందజేయవలసిందిగా కోరుతున్నాను సార్. చప్పట్లు కొడుతూనే అటువంటి చరిత్ర కలిగినటువంటి ఫోటోలు చూసి వారి యొక్క గొప్పతనాన్ని మీ అందరికీ బాగా వివరించారు. ఆ విధంగా ఈరోజు ఈ యొక్క గొప్పతనం మనకు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈరోజు కుందరగడ గారు చనిపోయారు, చాలా బాధాకరం. ఎందుకంటే అటువంటి మంచి నాయకులు దూరం అవటం కమ్యూనిటీకి కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు, అందరికీ నష్టం. కుందరగడ చనిపోవడం అనేటువంటిది చాలా బాధాకరం. ఏది ఏమైనా అటువంటి చరిత్ర కలిగినటువంటి నాయకులు ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడున్నా సమాజానికి, రాష్ట్రానికి కూడా అవసరం. అటువంటి వారు చనిపోవడం చాలా బాధాకరం. వారి ఆత్మకు శాంతి కలగాలని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఆ విధంగా ఈరోజు స్కాలర్షిప్ శరత్ చంద్ర గారు ప్రమాణంగా ఐఏఎస్ వారికి ట్రైనింగ్ తీసుకున్నారు. ఐఐటి చెన్నైలో చదువుకొని మరి వారు ఈరోజు శరత్ చంద్ర ఐఏఎస్ కోచింగ్ పేదవాళ్ళకు సహాయపడుతున్నారు. నేను అభినందిస్తున్నా. అటువంటి వారిని గట్టిగా చెప్పడంలో వారిని అభినందించారు. ఆ విధంగా ఈరోజు చదువు కొనలేనిది, అమ్మలేనిది. ఎంత చదువుకుంటే అంత ఉన్నత స్థానానికి ఎదగవచ్చు. దీన్ని ఎవరు ఖండించలేదు. ఆస్తిని దోచుకుపోతారేమో కానీ చదువుని, మేధస్సుని ఎవరు దొంగిలించలేరు. ఈ దేశంలో చదువు ద్వారా ఎంత ఉన్నత స్థానానికైనా ఎదిగేటువంటి అవకాశం ఒక ఎడ్యుకేషన్ ద్వారా మాత్రమే ఉంది. ఆ విధంగా చదువుకొని కష్టపడితే ఈరోజు మీకు స్కాలర్షిప్లు ఇవ్వడానికి ఎంతమంది దాతలైతే ముందుకు వస్తున్నారో మీరు కూడా ఆ స్థానానికి ఎదగాలనే పట్టుదల ఉండాలి. పట్టుదలకు మించింది లేదు. పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యం. ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఐఆర్ఎస్ కావచ్చు, ఈ దేశంలో ఏ స్థానానికైనా ఎదగవచ్చు. మీ తల్లిదండ్రులు గర్వపడేటువంటి స్థాయికి ఎదగవచ్చు.
కాబట్టి పట్టుదల, క్రమశిక్షణ ఉండాలి. ఒక గోల్ ఏర్పరచుకోవాలి, గోల్ రీచ్ అవ్వాలి. చిలకలూరుపేటను వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షులు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అనుచరుడు పిల్లి కోటి ముద్దుల తనేడు పిల్లి అయ్యన్ రాజ్ జన్మదిన వేడుకలు బుధవారం పట్టణంలోని చార్లెస్ కాన్వెంట్ పాఠశాలలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అయ్యన్ రాజ్ తన తోటి విద్యార్థులు, ఉపాధ్యాయుల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదినోత్సవం ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. అనంతరం పాఠశాలలోని చిన్నారులకు స్వీట్లు, చాక్లెట్లు పంపిణీ చేసి జన్మదినాన్ని మరింత సంతోషంగా పంచుకున్నారు. తోటి విద్యార్థులు అయ్యన్ రాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అతని భవిష్యత్తు సుఖ సంతోషాలు విజయాలతో నిండిపోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడారు. అయ్యన్ రాజ్ మంచి ఆరోగ్యం, ఆయురారోగ్యాలతో ఎదిగి ఉన్నత విద్య అభ్యసిస్తూ కుటుంబానికి, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తే ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో వేడుకలు జరుపుకోవాలని, ఆనందంగా ఉండాలని భగవంతుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొని అయ్యన్ రాజుకు ఆశీర్వాదం అందించారు. జన్మదిన వేడుకలు ఆప్యాయత, ఆనందోత్సవాల నడుమ ఘనంగా సాగాయి. చిలకలూరుపేట మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కొలిశెట్టి శ్రీనివాసరావు తండ్రి జ్వాలరామయ్య నిన్న రాత్రి కన్ను మూశారు. ఆయన మృతి వార్త తెలుసుకున్న మాజీ మంత్రి, చిలకలూరుపేట శాసనసభ్యుడు పత్తిపాటి పుల్లారావు పట్టణంలోని చౌదర సెంటర్ లో ఉన్న వారి నివాసానికి వెళ్లి రామయ్య పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గోల్డ్ శ్రీను కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. జ్వాలరామయ్య మరణం కుటుంబానికి తీరని లోటని పేర్కొంటూ ఆ దుఃఖాన్ని తట్టుకునే ధైర్యాన్ని ఆ భగవంతుడు కుటుంబ సభ్యులకు ప్రసాదించారని ఆకాంక్షించారు. రామయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల, అభిమానులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని జాలరామయ్యకు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యుల్ని ఓదారిస్తూ తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. జాలరామయ్య మృతి పట్టణంలోని వివిధ వర్గాల ప్రజలు సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పట్టణంలోని అడరోడ్ సెంటర్ జంపాని భాస్కరరావు సినీ కళ్యాణ మండపంలో జరిగిన ప్రతిభావంతులైన కాపు విద్యార్థుల స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమానికి హాజరైన స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావును కళ్యాణ మండపం యజమాని జంపాని భాస్కరరావు సత్కరించారు. ఈ కళ్యాణ మండపాన్ని ప్రతిపాటి 6 ఏళ్ల క్రితం ప్రారంభించారని, అప్పటి నుండి నేటి వరకు బాగా అభివృద్ధి చెందిందని, ఈ సందర్భంగా ఆయన్ని సత్కరించినట్లు జంపాని వివరించారు. అలాగే రాష్ట్రంలో మరెక్కడ లేని విధంగా పత్తిపాటి నియోజకవర్గంలోనే ఉంటూ అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తున్నట్లు కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కాపు నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. తదుపరి మా గురుతుల్యులు జంపని భాస్కరరావు గారికి గౌరవ శాసనసభ్యులంటే ఎంతో ఇష్టం. మనసు నిండా మన గౌరవ శాసనసభ్యులు ఒక్క మాట సార్ గారి గురించి భాస్కరరావు గారు స్పందిస్తారు. ఈ కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన పత్తిపాటి పుల్లారావు గారు ఎంత అదృష్టమో, ఎంత ఆనందమో. ఇంతమంది మీరందరూ వచ్చి దాదాపు 9 సంవత్సరాల నుంచి మరి ప్రతిరోజు వారి పేరు చెప్పుకోవడమే. అంత ఘనంగా ఈ కళ్యాణ మండపం బ్రహ్మాండం జరుగుతుంది. మరి వారి చేతి సర్వ ఏంటో మీకు అర్థమైంది. కాబట్టి మళ్ళా వాడే రావాలి. 33,000 మెజార్టీ వచ్చింది మన పుల్లారావు గారు. ఇంతకుముందు ఎప్పుడు రాలేదు, ఇక ముందు కూడా రాలేదు. కానీ వారే పత్తిపాటి పుల్లారావు గారే రావాలని చెప్పి నేను మనసుగా వాచాను మీ అందరి తరఫున. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.